హాయ్ అండి, ప్రైజ్ అలాడ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశపడుతూ దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీ 5:17 ఏముందనంటే, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాళ్ళు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తం కొత్తవాయెను. మరి క్రీస్తులో మనం కట్టబడితే సమస్తము నూతనమేనండి. ఏ దినము మనం కట్టబడతామో ఆ రోజు నుండి మనకి అంతా నూతనంగా ఉంటుంది. కాబట్టి అట్టి నూతన ఆశీర్వాదాలతో మీరు ఉండాలని మనసారా వాంఛిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపల దేవా, దయగలిగిన మా రక్షకుడు యేసయ్యా, నీకు స్తోత్రం. మా వ్యూవర్స్ అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో నూతనమైన తలంపులతో వారిని నింపండి. నూతనమైన మేళ్ళను దయచేయండి. సంవత్సరంలో జరుగుచుండగా నువ్వు నీ కార్యములను నూతనపరచుచున్నావని నీ వాక్యం సెలవిస్తుండగా తండ్రి, వారు ఆశించినది, నీతిమంతుడు ఆశించినది దొరుకునన్నావు. వారు అట్టి రీతిలో ఆశీర్వదించబడినట్టుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో గత సంవత్సరంలో చేసిన మేళ్ళన్నింటిని బట్టి స్తోత్రం. నూతన సంవత్సరంలో కూడా నూతనమైనటువంటి వాగ్దానాల చేతను, మేళ్ల చేతను తృప్తిపరచమని, నీకు మేము సమీపస్తులుగా ఉండునట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో కూడా చేసిన ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నూతనమైన తలంపులతో నన్ను నింపుతున్నావని నమ్మి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.